మొత్తాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అంతేకాకుండా ఇప్పటికే పాలనను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తనకు కనిపిస్తున్న పెద్ద అడ్డంకి ఆర్థిక వనరులు. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు మనం చూసాము, తను ఇచ్చే హామీలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతూ వచ్చింది. అలవిగాని హామీలు ఇస్తున్నారు, ఎలా నిధులను సమకూరుస్తారంటూ వైసీపీ నాయకులు గతంలోనే ఎన్నో రకాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో తనకు సంపద సృష్టిస్తారు, తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా 2 పట్టాలు ఎక్కించి నడిపిస్తాను అంటూ చంద్రబాబు నాయుడు గతంలో చేసిన కామెంట్స్ విన్నాము. బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మాత్రం అలా ఉన్నట్టుగా అనిపించట్లేదు. ప్రతి వారము కనీసం 1000 కోట్లు అప్పు చేయనిదే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడవలేదా అనే అనుమానం వచ్చే విధంగా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కనిపిస్తుంది. దీనికన్నిటికీ కారణం ఖచ్చితంగా వైసీపీ గత 5 సంవత్సరాల్లో చేసిన పాలనకు సంబంధించి దానికి సంబంధించిన ఇష్యూస్ వలన ఇవాళ ఇలా వస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ మనం చూస్తే ఖచ్చితంగా ఖజానా ఖాళీగా ఉంది, అప్పులు మాత్రమే మాకు శరణ్యం అంటూ ఓవైపు ప్రభుత్వం చెబుతూ ఉంటే, మరి మీరు సంపద సృష్టిస్తామన్నారు కదా, ఆ సృష్టిస్తామన్న సంపద ఎక్కడ పోయిందంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనికి తోడు గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు అంటూ దానికి సంబంధించిన లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఓవైపు టీడీపీ మాట్లాడుతుంటే, అదే సందర్భంలో అప్పుల పేరుతో కేవలం డ్రామాలు ఆడుతున్నారు, ఆ అప్పులు 15 లక్షలు ఎక్కడ ఉన్నాయి మీరు చూపించాలంటూ మరోవైపు వైసీపీ ఛాలెంజ్లు విసురుతోంది. ఈ సందర్భంలో మనం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనపై ఈ ఆర్థిక వనరులు క్రియేట్ చేస్తున్న ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనిపైన ఎలా జరగబోతోంది అన్నది మనకి అర్థం కాని పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అన్న విషయంపైన మనం ఇవాళ చర్చను చేపట్టాం. మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి. ఒకసారి సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. అలాగే మనతో పాటు రవికుమార్ గారు రాజకీయ విశ్లేషకుడు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు, గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం చూస్తున్నామంటే రాష్ట్రానికి సంబంధించి అంటే ఏదైతే పాలనకు సంబంధించి డిస్కషన్ చేసే క్రమంలో ముఖ్యంగా అక్కడ వచ్చిన ఇష్యూస్ 2, గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయింది కాబట్టి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అందిస్తాము అంటూ ఈ ప్రభుత్వాన్ని నమ్మి జనాలు 164 సీట్లు ఇచ్చిందైతే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సంక్షేమానికి సంబంధించి మొదటి అడుగు పడినా సరే ముందుకెళ్లే క్రమంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే ఈ ఆర్థిక వనరుల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుందనేది అర్థమవుతుంది. సంపద సృష్టి ఎక్కడ పోయింది, ఈ అప్పుల నుంచి బయటకు వచ్చి ప్రభుత్వము ఇవాళ పాలన గాడిలో పెట్టే అవకాశం ఉందా అన్న ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారు? గుడ్ ఈవినింగ్ వాళ్ళండి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి కేవలం 35 రోజులే అయింది. సో 35 రోజుల్లో సంపద సృష్టి అనే దాని మీద అప్పుడే మనం మాట్లాడడం, ప్రతిపక్షాలు అలాంటి ఆరోపణలు ఏమైనా చేసినా కూడా అది కరెక్ట్ కాదు. బట్ అప్పుల పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం. నేను లాస్ట్ టైం మన డిబేట్స్ లో చాలా సార్లు నేను చెప్పా, ఎలక్షన్స్ ముందు కూడా చెప్పా, ఏ కారణాలతో వైసీపీ ఓడిపోబోతుంది, ఏ కారణాలతో టీడీపీ గెలుస్తుంది అన్నప్పుడు ఏదైతే అపోజిషన్ పార్టీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు మొదటి 3-4 ఏళ్ళు ఈ వెల్ఫేర్ అనే దాన్ని పప్పు బెల్లాలుగా పంచుతున్నారు, సంపద సృష్టించకన్నా ఏంటంటే ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారనే ఎక్కువగా పదాలు అనేవి మీరు టీడీపీ సోషల్ మీడియాని చూసినా గానీ టీడీపీలో ఉన్న కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ వెల్ఫేర్ ని వాళ్ళు అపోజ్ చేశారు. అది మీరు అగ్రీ అవుతారో లేదో మీకు కూడా తెలుసు. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు అపార అనుభవం ఉన్న వ్యక్తిగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ వెల్ఫేర్ దాన్ని పూర్తిగా అపోజ్ చేశారు 4 ఏళ్ల పాటు. ఎప్పుడైతే ఈ ఎలియన్స్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేసేటప్పుడు బాదుడు అనే కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి ఏంటంటే ధరలు ఎలా పెరుగుతున్నాయి ఏంటని చెప్తూనే వాళ్ళు ఒక వినూత్నమైన క్యాంపెయిన్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ పర్టికులర్ క్యాంపెయిన్ లో భాగంగా ఏంటంటే వీళ్ళు గత జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ ఇచ్చిందో అంతకన్నా ఎక్కువ డోసేజ్ వెల్ఫేర్ నే ఇప్పుడు టీడీపీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా గత ప్రభుత్వం అప్పుల పాలయ్యింది, గత ప్రభుత్వం సంపద సృష్టించకన్నా పప్పు బెల్లాల ఇవన్నీ కూడా వెల్ఫేర్ అంత సంక్షేమ పథకాలను అందిస్తుంది అన్నప్పుడు అంతకన్నా ఎక్కువ డోసేజ్ లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇప్పుడు ప్రామిస్ చేశారు కాబట్టి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఆల్రెడీ పీపుల్ మైండ్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటది. కానీ దాని సమాధానం చెప్తూ అంటే మొదటగా అంటే ఫస్ట్ వైసీపీ ఎంతో కొంత ఆశ పెట్టుకున్నది ఏంటి అంటే మొదటి నెలనే 7,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వాలి, ఆ పెన్షన్లు ఇవ్వకపోవడంతోనే అక్కడి నుంచే
అంటే ఏమంటారు దాన్ని అసంతృప్తి అనేది స్టార్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ చంద్రబాబు అయితే చాలా క్లియర్గా 7,000 రూపాయలు ఇచ్చారు. దానికి సంబంధించి చాలా క్లియర్గా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ అంటే గతంలో మనం చూసాము ఈ ఎలక్షన్లకు సంబంధించిన ఆ 2 నెలల పాటు ఆ ముసలి వాళ్ళు కానివ్వండి లేకపోతే వికలాంగులు కానీ పడిన ఆ మొత్తం దానన్నింటినీ ఒక సింపుల్ ఒక స్టెప్తో తను దూరం చేశారు. సో ఎక్కడో ఒక చోట దానికైతే ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను అన్నది అదే, వచ్చి 35 రోజులే అవుతుంది, అప్పుడే వాళ్ళ మీద విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారనే మాట అనడం కూడా ప్రతిపక్షాలు చేసే తప్పుగానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైతే 7,000 రూపాయల పెన్షన్ 2 నెలది కూడా కలిపి మీకు ఇస్తామమ్మా అని చెప్పడం జరిగిందో ఎన్నికల ప్రామిస్, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలిగారు. ఇప్పుడు ఒక పథకం అనేది అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, బట్ ఎందుకంటే ఇప్పుడు దాని గురించే కదా ఇప్పుడు వీళ్ళు శ్వేతపత్రాలు ఇవన్నీ కూడా బయటికి రిలీజ్ చేస్తుంది. దేనికి అని అంటే ఈ శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్స్ లో ఎంతెంత అవినీతి చేసింది, ఎంతెంత అప్పులు చేసింది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటనేది ప్రజలకు చెప్తూ కొన్నిసార్లు సంక్షేమం విషయంలో లేట్ అయినా కూడా ఏంటంటే కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అనే ఒక ఆలోచన కూడా చాలా మంది ఈ సంక్షేమ లబ్ధిదారుల్లో కూడా ఉంది. సో మనం ఎమ్మటనే 35 రోజుల్లోనే వాళ్ళ మీద అసంతృప్తి వస్తుంది అనుకోవడం అనేది కూడా ప్రతిపక్షం. సుధాకర్ రెడ్డి గారు సార్ నమస్తే అండి, మీకు రవికుమార్ గారికి. ఎస్ సుధాకర్ గారు, అయితే ఇక్కడ అన్నిటికీ వచ్చే ప్రశ్న ఏంటంటే ఏదైతే సంపద సృష్టి అనేది వచ్చే పక్కన పెట్టేస్తే మాకు ప్రభుత్వం అంటే 2019లో ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పేటప్పుడు కేవలం 100 కోట్లు అక్కడ ఖజానాలో పెట్టి మాకు అప్పచెప్పి వచ్చిన కొద్ది రోజుల్లో మేము దాదాపు 9,000 కోట్ల అప్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మమ్మల్ని వాళ్ళు అవహేళన చేశారు టీడీపీ నాయకులు. బట్ ఇవాళ మేము దిగిపోయేటప్పటికి ఎంతో కొంత అప్పటికే ఒక 4,500 కోట్లు ఆల్రెడీ అప్పటికే ఖజానాలో ఉంది. అలాంటిది ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు దాన్ని మేము చేసిన తప్పంటున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న దాన్ని మాత్రం ఒక ఏమంటారు పాజిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ అనేది ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. సో ఏమంటారు, అప్పులు చేసుకునే పరిస్థితి ఒకటి, రెండోది అప్పులు చేసే క్రమంలో దాన్ని మీరు జస్టిఫై చేసుకోవడానికి ఈ శ్వేతపత్రాలు అనే ఒక నాటకానికి తెరదీశారు అన్నది వైసీపీ నాయకులు చెప్పే ప్రయత్నం. సుధాకర్ రెడ్డి గారు సరే, ఇది గమనించదగిన అంశం అండి, అందరూ కూడా ఆలోచించాలి. శ్వేతపత్రాలన్నీ సమర్పించడానికి ఏదో దాని నుంచి తప్పించుకోవడానికి కాదండి. తప్పించుకోవడం చాలా మంది వైసీపీ నేతలు అలా అంటున్నారు, అప్పులు పని చేయలేక శ్వేతపత్రాలు చూపించి తప్పించుకుంటాను. ఏం డోకా లేదండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అక్షయ పాత్ర ఉంది. ఇది మీరు అందరూ కూడా ఆశ్చర్యపోవచ్చు. అక్షయ పాత్ర ఎప్పుడో పురాణాల్లో విన్నాం, ఎంత వడ్డించినా తరగకుండా ఉంటది, ఎంతమందికైనా పెట్టచ్చు అని. ఈ అక్షయ పాత్ర అన్నది నిర్వహణ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటది. దీన్ని అక్షయ పాత్ర అంటే తెలివితేటలండి. చంద్రబాబు నాయుడు గారికి చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా ఇవ్వాలి తెలుసు. ఇప్పటికే 4 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు. ఢిల్లీ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనకు వస్తుంటదండి. అది ఒకసారి మీరు జూమ్ చెక్ చేసుకుని అంతలో నేను ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్తాను. జూమ్లో వచ్చిన ప్రాబ్లం వచ్చినట్టుంది. ఎస్ రవికుమార్ గారు, ఇక్కడ అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఢిల్లీకి వెళ్ళొచ్చి అక్కడి నుంచి కూడా నిధులు రాబట్టడానికి ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ కంపల్సరీ కన్సిడర్ చేస్తున్నా. నిన్న రాసిన లేఖ కూడా చాలా క్లియర్గా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ని, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడం అన్నది చాలా కష్టసాధ్యమైన పనిగా తను చెబుతూనే చాలా క్లియర్గా చెప్తున్నమాట. ప్రత్యేక ధోరణితో మీరు ఆంధ్రప్రదేశ్ని చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పడం ద్వారా ఎంతో కొంత పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు అన్నది ఒకటి కనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారని? ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ బాధ్యత అనేది మోపబడింది. ఎందుకంటే ఎంపీలు కూడా ఈయనకి ఎక్కువ 16-17 ఎంపీ స్థానాలు, కూటమికి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 22 స్థానాలు వాళ్ళు బలంగా గెలుచుకోవడం, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా ఏంటంటే షార్ట్ ఫాల్ తో ఉండడం అనేది నిజంగా తెలుగుదేశంకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ నిజంగా కలిసి వచ్చే అంశమే. అయితే ఇక్కడ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారనే దాని మీద ఇప్పుడు ఆధారపడి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 19 వరకు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి లాస్ట్ లో బయటకు వచ్చేటప్పుడు బీజేపీతో ఉన్న మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే రాజకీయ వ్యూహాల్లో భాగంగా బయటకు వచ్చినప్పుడు కూడా కొంత సైద్ధాంతిక విభేదాల ద్వారానే బయటకు వచ్చారు. కాబట్టి బీజేపీ కూడా ఎంతవరకు వీళ్ళని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనేది మనం చాలా
ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, లోక్సభ సభ్యుల బలం ఎంతైనా ఉందో రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా కొన్ని బిల్లులకి, అన్ని బిల్లులకి కూడా కావాలి. కాబట్టి వైసీపీ ఇక్కడ 11 మంది రాజ్యసభ ఎంపీలతో బలంగా ఉంది. ఆ విషయం కూడా మనం మర్చిపోకూడదు. మూడోది, అన్నింటికన్నా కీలకమైన పాయింట్, ఇండియా కూటమి కూడా అత్యధిక స్థానాలతో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ కి లక్షల కోట్లు మీరు ఇస్తానంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటనేది రేపు నితీష్ కుమార్ చాలా క్లియర్ గా నాకు 30,000 కోట్లు కావాలి, ప్రత్యేక హోదాకు ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని చూసే ప్రయత్నం చేయండి అనే విధంగా బాహాటంగా మాట్లాడుతున్నారు. బట్ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు వెనకాల పడ్డారు అన్నది ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఎందుకు బహిరంగంగా ఆ ప్రశ్నలు వేయట్లేదు, లేకపోతే అలాంటి రిక్వెస్ట్లు ఎందుకు ఇవ్వట్లేదు అన్నదైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి ఏమన్నా అంటే వేరే అర్థం చూడాల్సిన అవసరం ఉందంటారా? సార్, ఇక్కడ ఒకటి గమనించాలి మనం, బీజేపీ ప్రభుత్వం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. నిన్న కాక మొన్న జరిగిన బై ఎలక్షన్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా కూటమే ఎక్కువ శాతం సీట్లను గెలుచుకోవడం జరిగింది. సో అన్ని విధాలుగా చెప్పాలంటే లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ బీజేపీ తాలూకు బలం తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయిలో వాడుకోవచ్చో అంత స్థాయిలో వాడుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఇందాకలో అన్న మాటనే, అపోజిషన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇస్తే పక్కనున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? ఆంధ్రప్రదేశ్ అయితే ఒకసారి మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ లైవ్ లో జాయిన్ అయ్యారు. సుధాకర్ రెడ్డి గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. అక్షయ పాత్రకు సంబంధించింది ఏదైతే మాట విన్నారో దాని మీద ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటుంది. అంటే ఏంటి మీరు అనుకుంటున్న అక్షయ పాత్ర అన్నది బీజేపీ సహకారంతో వచ్చే కేంద్ర నిధులా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఫార్ములా ఏమైనా ఉందా? సరే, ఇప్పుడు అక్షయ పాత్ర మనం పురాణాల్లో విన్నామని, అంటే ఎంత మందికి వడ్డిస్తున్నా కూడా ఇంకా తరగకుండా ఉంటది. దాన్నే మనం ఆధునికంగా చెప్తే సంపద సృష్టి అంటామండి. సంపదని సృష్టించగలిగిన నేర్పు ఉండాలి. ఇప్పుడు గొప్ప ఎకనామిస్ట్ని అడిగితే చెప్తారండి, అప్పులు లేకుండా ఏం లేదండి, అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాలా దీయించి వెళ్ళారు, సర్వనాశనం చేశారు. ఆయన ఇందాక సార్ రవికుమార్ గారు చెప్పినట్టు పప్పుల బెల్లాలు పనిచేసి అప్పుల కుప్పను పెట్టి వెళ్ళిపోయాడని. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతిరోజు ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తుంటదండి. మనం ఎంత అప్పులని చెప్పుకున్నా రకరకాల ట్యాక్సుల రూపంలో ప్రతిరోజు డబ్బు వస్తుంటదండి. అంటే మేము పొలాలు పని చేసేటప్పుడు నీళ్లు లేకపోతే, బావిలో నీళ్లు లేకపోతే ఆ నీటిని ఎలా సమకూర్చాలి, ఆఖరికి ఏమంటే నీళ్లు చల్లుతాం, కుండలతో తీసుకెళ్లి పోస్తాం, అంటే పారించడానికి నీళ్లు లేకపోతే అయినా పంటను కాపాడుకుంటాం రైతులు. అలాగే ఒక తాగుబోతు సర్వనాశనం చేస్తే ఆ ఇంటిని అతని కొడుకో లేకపోతే భార్యో ఇంకెవరో వారసులో దాన్ని నిలబెట్టుకుంటారండి. మీకు ఇంకా మనం మరీ కాఫీ డే ఇన్సిడెంట్ చూడండి. కాఫీ డే లో నష్టం వచ్చింది, అప్పులు ఎక్కువయ్యాయని ఆ కాఫీ డే యజమాని ఆత్మహత్య చేసి చనిపోతే భార్య వాటిని సమకూర్చి అద్భుతంగా నడుపుతుంది. ఇక్కడ ఏంది లాజిక్, ఏమి నిర్వహణ సామర్థ్యం. అయితే ఇక్కడ అంటే వైసీపీ వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే చాలా కీలకమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ఎకనామిస్ట్ అండి, ఎకనామిక్స్ లో పీజీ చేశారు, పిహెచ్డి చేస్తూ రాజకీయాలు వచ్చారు. ఏది ప్రాధాన్యత క్రమంలో పనులు చేయడమే అండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ లో నేను సైకాలజీ చెప్తా, ప్రాధాన్యత క్రమంలో పనులు చేస్తూ వస్తే అన్నింటినీ సర్దుకోవచ్చు, అంతే తప్ప ఆందోళన చెంది భయపడిపోయి రాష్ట్రం ఏం లేదు. ఇప్పుడు శ్వేతపత్రాలు ఎందుకు ఇస్తున్నామంటే మనం తెలుసుకోవాలి కదండి, ఏ రంగంలో ఎంత లోపం ఉంది, ఎక్కడ నష్టాలు ఉన్నాయి, ఎక్కడ మనం లోపాలు ఉన్నాయి. ఇక్కడ సమస్య సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు ఒక పాయింట్ చెప్తాను. యాక్చువల్గా సమస్య ఎక్కడ వస్తుందంటే, మనకన్నా ముందు ఒక 3 నెలల ముందు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ అసెంబ్లీలోనే డైరెక్ట్గా ఈ శ్వేతపత్రాలు రిలీజ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత సరే దాని మీద చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా ఇవాళ వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోవడానికి, లేకపోతే ఇక్కడ పాలనని గాడిలో పెట్టలేకపోవడానికి కారణంగా 10 సంవత్సరాల విధ్వంసం అనే ఒక పదంతో దాన్ని ప్రజల్ని అక్కడ మభ్యపెట్టే ప్రయత్నం అంటారా, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది వాళ్ళ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అదే తరహా ప్రయత్నం ఏమైనా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా అన్నది ఇప్పుడు ఒక అనుమానం. అందువల్ల శ్వేతపత్రాలు విడుదల చేయాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు ఎంత పరిస్థితి ఉందన్నది రాష్ట్ర ప్రజలతో పాటు అందరికీ తెలియాల్సిన విషయం అయితే డెఫినెట్లీ ఉంది. కానీ ఆ కారణం చూపించి మేము కోరుకున్న సంక్షేమ పాలన, ఎందుకంటే అభివృద్ధి చేస్తారన్న నమ్మకము ఉన్నా సరే సంక్షేమం కూడా మిస్ అవ్వదనే ఉద్దేశంతోనే 164 సీట్లు ఇచ్చామని ఇవాళ ప్రజలు భావిస్తున్నారు కదా. ఆ అనుమానానికి సంక్షేమానికి డోకా ఉండదండి.
చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు, మాకు సంక్షేమము సంపద సృష్టి రెండు కళ్ళు అని. ఏ కన్ను పొడుచుకోమండి, రెండు కళ్ళు ఉంటేనే పని చేస్తారు. సంక్షేమం కూడా మానవ వనరుల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. సంక్షేమం ఎందుకంటే ఏదో ఓట్ల కోసం పనిచేయడం కాదండి. సరైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే పేదవాళ్ళు కడుపు నిండితే పని చేస్తే సంపద సృష్టింపబడుతుంది. ఆ రైతులు కష్టపడితే ఆహార ధాన్యాలు వస్తాయి, లేదా కార్మికుడు కష్టపడితే భవనాల్లో నిర్మాణం చేయగలం, రోడ్లు వేయగలం, మౌలిక వసతులను కల్పించగలం. ఈ కోణంలో ఒక ఆర్థిక నిపుణులు ఆలోచించేదానికి, ఒక అవినీతి పరుడు ఆలోచించేదానికి తేడా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా అవినీతి పరులు. ఎక్కడ ఎర్రచందనం అమ్మేసి మనం ఇంటికి తీసుకెళ్దామా, లేకపోతే గ్రానైట్స్ అమ్మేద్దామా, ఇసుక దొంగతంగా చేద్దామా, గంజాయి వ్యాపారం చేద్దామని అది దొంగల కూటమి. చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి. ఆర్థిక నైపుణ్యం అలా ఉంది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అండి, అద్భుతమైన వ్యక్తి. కానీ ఈ సందర్భంలో అంటే గతంలో ఎన్డీఏ కూటమిగానే గత 2 సందర్భాల్లో కూడా ఆయన సీఎం అయినప్పుడు అక్కడి నుంచి అంటే నిధులు తీసుకొచ్చే క్రమంలో చాలా చాకచక్యంగా వ్యవహరించారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఖచ్చితంగా అంటే ఇదేదైతే కొలిషన్ గవర్నమెంట్స్ ఉన్నాయి, అందులో కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు కూటమిలో ఉన్న పార్టీలను కంపల్సరీ చేయాలి. కానీ ఓవైపు నితీష్ కుమార్ ఏమో 1000 కోట్లు నాకు కావాలి, ప్రత్యేక హోదాకు సంబంధించిన డిస్కషన్ ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా అందరి ముందు మాట్లాడుతుంటే అలాంటి ఒక చొరవ ఎందుకో ఇక్కడ నుంచి మిస్ అయిందన్న అనుమానం కూడా కొద్దిమందిలో ఉంది. కేవలం లేఖ రాశారు, ప్రత్యేకంగా చూడండి అని అడిగారు, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ బట్ అంటే బహిరంగంగా దాని మీద ప్రశ్నించకపోవడం, అడగకపోవడం అన్నది ఏమైనా మైనస్ అన్నది కొద్దిమందిలో ఒక ప్రశ్న ఉంది. మీరు ఎలా విశ్లేషిస్తారు దాన్ని? సుధాకర్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు ప్రత్యేక హోదా జాతీయ స్థాయిలో ఒక పాలసీ మ్యాటర్ అండి. నీతి చెప్పారు, ఎక్కడ కూడా ఎవరికి ప్రత్యేక హోదా కల్పించమని చెప్పారు. అది ఎవరో అడగచ్చు, అది వేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చే స్థితి కనిపించదండి. లేనప్పుడు నిధులు సమకూర్చుకోవడం, ప్రత్యేకమైన నిధులు సమకూర్చుకొని పనులు చేస్తాం. ఉన్న నిధుల్ని చాలా సమన్వయపరిచి బాగా దేనికి ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలన్న ఆలోచనతో చేస్తూ వస్తాం. కొన్నింటిని ఆపచ్చు, కొన్నింటిని వాయిదా వేది. ఇప్పుడు చూడండి, ఒక కాంట్రాక్టర్ బిల్లులు కొద్ది రోజులు ఆపచ్చు. ఇదే హాస్పిటల్కి ఇచ్చే మందులు వెంటనే శాంక్షన్ చేయాలి. ఇట్లా ఏది ఎప్పుడు చేయాలి, దేన్ని ఆలస్యం చేయాలి, దేన్ని తక్షణం చేయాలి, దేన్ని వాయిదా వేయాలి, దేన్ని కొంత పక్కన పెట్టాలి, ఇవన్నీ ఆలోచించగలిగిన వ్యక్తి చేసే పరిపాలనకి ఒక ఏదో ఒక ఒంటెద్దు పోకూడదు పోయి ఒక మూర్ఖపు నేత పరిపాలనకి చాలా తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాకు ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం కూడా ఉండొచ్చు, అది వేరండి. రాజ్యసభలో ఆయన అవసరం ఉంది, లేదా ఇక్కడ ఎక్కువ నిధులు ఇస్తే పక్కన తెలంగాణ వాళ్ళు అడుగుతారు, ఇవే కాదనిలేము, లేదా కర్ణాటక వాళ్ళు అడుగుతారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఏమి చేయదు. ఈ రోజే ఇవ్వచ్చు. అయితే ఇక్కడ సంపద సృష్టి అన్నది ఒకటి, అమరావతిని దాన్ని కొంత స్పీడప్ చేసి అది డిస్కస్ చేద్దాం. అంతకుముందు ఒకసారి అంటే సంపద సృష్టి అనే పదానికి తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఇక్కడ కేంద్రంలో మనము అధికారంలో ఉండడం కానివ్వండి, అక్కడ ఉన్న పార్టీ ఇప్పుడు మనకు అనుకూలంగా ఉండడం, వీటన్నిటిలో మనీ మేనేజ్మెంట్, సంపద సృష్టికి ఈ మనీ మేనేజ్మెంట్కి మధ్యలో ఉన్న ఆ చిన్న థిన్ లైన్ ఇక్కడ కన్సిడర్ కాదంటారా రవికుమార్ గారు? నేను తీసుకుంటా ఒకసారి రవికుమార్ గారు ఒకసారి అది ఆ పాయింట్ తీసుకొని, ఎందుకు ఆ సంపద సృష్టి అనే పదంతో మనము కేవలం మనీ మేనేజ్మెంట్ చేస్తున్నామా అన్నది ఒక అనుమానం ఉంది. ఇక్కడ ఎవరైనా ఒక విషయం మనం గమనించాలి, ఏంటంటే ఒక పరిపాలన, ఒక ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని. ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు అంటే ఏంటి? వాళ్ళ తాలూకు లివింగ్ స్టాండర్డ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి రెగ్యులర్ గా ఉండే ప్రాక్టీసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్ తో ఉండే రెగ్యులర్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయగలిగే ఒక వ్యవస్థను నెలకొల్పడానికి కావాల్సిన ఇదనేది ఏ ప్రభుత్వం అయినా చేపట్టాలి. సో ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే డబ్బులు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫీ రీఎంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ ని మనకు తీసుకురావడం జరిగింది. ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్స్ ద్వారా
ఎంతో మంది మా టైంలో ఇంజనీరింగ్ చేసిన చాలా మంది యువత, చాలా మంది బీద బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఇంజనీరింగ్ కాలేజెస్ లో జాయిన్ అవ్వాలంటే కష్టమైన పరిస్థితుల్లో ఆ పర్టికులర్ పథకం అనేది, స్కీమ్ అనేది వచ్చేటప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వాటికి వీటికి వెళ్ళడం జరిగింది. ఒక వ్యక్తి 30,000 నుండి ₹1,00,000 జీతం కూడా సంపాదించుకోవడం జరిగింది. మీరు ఈ రోజు పల్లెల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి 2002 నుండి 2004 నుండి 2014 వరకు విపరీతమైన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే జనరేట్ అవ్వడం జరిగింది బెంగళూరు, హైదరాబాద్ బేస్ లో. సో నేను అనేది ఏంటంటే, ₹1 ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక స్కీమ్ మీద కానీ ప్రజల మీద కానీ అది ప్రొడక్టివిటీ తీసుకొచ్చేలా ఉండాలి. అంతేగాని ప్రొడక్టివిటీ లెస్ స్కీమ్స్ ని ఎంత మోయాలనుకుంటే అది ప్రభుత్వానికి అంత నష్టం అవుతుంది. సో అదే విధంగా ఇదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరే శ్రీలంక అవ్వబోతోంది అని చెప్పి మాట్లాడిన మాట నుంచి సంపద సృష్టి అనే ఏమంటారు ఒక అడ్జస్ట్మెంట్ చేసేసి మేము దాన్ని సింగపూర్ చేస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది సాధ్యమవుతుందా అన్నది ఇప్పటికీ చాలా మంది ఆ ప్రశ్న అలానే ఉండిపోయింది. అదే చెప్తున్నా చిదంబరం రెడ్డి గారు. ఇప్పుడు సంపద సృష్టి అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పుడు ప్రొడక్టివిటీ కమ్స్. ఇప్పుడు ఒక 50,000 ₹30,000 సంపాదించే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాలేజెస్ మీరు చూడండి, 2002 వరకు ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉండేవాళ్ళు. మీకు గుంటూరు, కృష్ణా జిల్లా, ఆ బెల్ట్, నెల్లూరు, సార్ సుధాకర్ రెడ్డి గారికి బాగా తెలుసు, చిత్తూరు వాళ్ళు చెన్నైలో చదువుకోవడం జరిగేది, ఇటు వాళ్ళు ఇటు వెళ్ళేవారు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత విపరీతమైన ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ స్కీమ్ పెట్టడం ద్వారా, ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం ద్వారా చాలా మంది దిగువ మధ్య తరగతి వాళ్ళు, మిగతా వాళ్ళు చదువుకోవడం జరిగింది, ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. అయితే ఇక్కడ నేను అనేది ఏంటి అని అంటే ప్రొడక్టివిటీ కదా ఇది. నేనున్నాను, నేను 2006లో ఇంజనీరింగ్ నుండి బయటకు వచ్చాను. నేను హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు 40,000తో జాబ్ చేస్తే నా ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి కానీ నేను ఆధారం అవుతాను. అది ప్రొడక్టివిటీలోకి వస్తుంది, ఆ ఎకనమీ అనేది సర్క్యులేషన్ లోకి వస్తుంది. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ పెట్టే ప్రతి రూపాయి మీద కూడా ఏంటంటే ప్రొడక్టివిటీని తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారిలో ఖచ్చితంగా ఒక అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సంపద సృష్టి అనే కోణంలో వాళ్ళు మాట్లాడొచ్చు. బట్ ఇప్పుడున్న ఏపీ పరిస్థితుల్లో ఒక సంపద సృష్టించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అవసరం, రాజకీయ వాతావరణాలు కూడా కలిసి రావాలి. మూడోది అన్నింటికన్నా ఎక్కువగా చూడాలి ఏంటంటే అమరావతి ఈ ల్యాండ్స్ విషయంలో 2014 నుండి 19 వరకు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి ఈ 5 ఏళ్లలో ఇప్పుడు వీళ్ళు ప్రామిస్ చేసిన వెల్ఫేర్ ప్రామిస్ ఏమైనా ఫెయిల్ అయితే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బౌన్స్ బ్యాక్ అయితే ఏమవుతుంది అనే ఒక భయం కూడా ఆ ఇన్వెస్టర్స్ లో ఉంటుంది కదా. నేను అనేది సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ సంపద సృష్టి అని మీరు చెప్తున్నారు. బట్ అయితే గత 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము అక్కడ రెవెన్యూ లోటే ఉంది. రెవెన్యూ లోటుతో అప్పుడు ప్రభుత్వాలు నడిపిన వ్యక్తి, అప్పుడు అంటే దాదాపు 1,27,000 కోట్లు ఆయన హయాంలోనే అప్పులు చేసిన వ్యక్తికి సంపద సృష్టి అనే ఈ ఎగ్జాంపుల్ని ఎట్లా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, లేకపోతే ఇప్పుడు చేయబోతారు అనే దాన్ని ఎంత మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతారు అనేది ఒక ప్రశ్న అయితే వైసీపీ వాళ్ళు వేస్తున్నారు. దానికి ఏం చెప్తారు మీ సమాధానం? సార్ మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు చేయక తప్పలేదు. ఎందుకంటే పూర్తిగా కొత్త రాష్ట్రం ఏర్పడింది, చాలా ట్రబుల్స్ లో ఉన్నాం కాబట్టి కొంత అప్పు తెచ్చుకొని, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అన్ని అప్పులు చేయలేదు కదండి, లిమిటెడ్ గా చేశారు. మా పల్లెల్లో అంటుంటారు అప్పు లేకుండా ఆస్తి ఏర్పడదు అన్నది సామెత. అప్పు నియమితంగా చేస్తే, అప్పు తీర్చగలిగేలా చేస్తే, అప్పును సద్వినియోగం చేసుకుంటే అప్పువే సంపదను సృష్టిస్తారు. అలాగే ఇప్పుడు అమరావతి కానీ కరెక్ట్ గా అభివృద్ధి చెందుంటే లక్షల కోట్లు డబ్బు వచ్చేదండి. అవన్నీ కూడా ఆ 33,000 ఎకరాలు ప్రజలు అండి. మనం చిన్న అపార్ట్మెంట్లు అవి కడుతుంటాం, ఏదో ఇద్దరు వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ తీసుకొని వాళ్ళకు ఒక పర్సెంటేజ్, మనకు ఒక పర్సెంటేజ్, అలాంటిది ఎక్కువ పర్సెంటేజ్ ప్రభుత్వానికి పెట్టుకొని భూములు ఉన్న వాళ్ళకి, ఆ భూస్వాములకి తక్కువ శాతం పర్సెంటేజ్ ఇచ్చి చేస్తూ వచ్చారు. అది చేస్తుంటే మనం అప్పులు తీరిపోయి ఆస్తులు మిగిలేవి. అవి జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా దాన్ని ఆపేయడం, ఈ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రాకుండా వెళ్ళడం, ఉద్యోగాలు లేకపోవడం వల్ల సంపద సృష్టి ఆగిపోయిందండి. అయినా ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు చాలా నిరాడంబరంగా ఉండమని మంత్రులకు చెప్తున్నారు,
కాన్వాయిలు కూడా తగ్గించి అంటున్నారు. అంటే కార్లు, ఆ కాన్వాయి వెనకపోయేది, ఆ పెట్రోల్ ఖర్చులు, అనవసరమైన ఖర్చులు అన్ని కూడా పొదుపుగా పాటించండి, మనం అప్పుల్లో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా పని చేయండి అని మంత్రులకు చెప్తున్నారు. అలాగే దుర్వినియోగాన్ని బాగా తగ్గిస్తున్నారు, దుబారాను బాగా తగ్గిస్తున్నారు, అవినీతిని బాగా తగ్గిస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా సంపద సృష్టింపబడుతుంది. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మళ్ళీ పరిశ్రమలు ఏమవుతాయన్న భయం ఇంకా అవసరం లేని వాతావరణ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తున్నారు. అందుకని శ్వేతపత్రాలు ఏమంటే మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి కదండి. మనం మీరు ఎక్కడో ట్రైన్ లోనే ఎక్కడో ప్రయాణం చేస్తుంటే ఇప్పుడు అంతా గూగుల్ వచ్చింది కాబట్టి మనం వాళ్ళు వేస్తున్న ప్రశ్న కదా శ్వేతపత్రాల పేరుతో శ్వేతపత్రాల పేరుతో మీరు 15 లక్షల కోట్లు ఇప్పటికే రాష్ట్రం మీద పడింది అని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అలాంటి ఒక స్టేట్మెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ప్రకారము 4 లక్షల చిల్లర కోట్లే ఉన్నాయి కాబట్టి మొత్తంగా డిఫరెన్స్ 1,27,000 కోట్లే ఉంది. బట్ మీలో 13 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పోయినాయి, అవి ఎక్కడి నుంచి మీరు చూపిస్తారు అన్నది ఛాలెంజ్ విసురుతున్నారు వైసీపీ నాయకులు. ఇదండి ఇప్పుడు ఈ కోట్లన్నీ ఇంతకు ముందు అప్పులు చేసింది మేము వచ్చి ఇందాక రవికుమార్ గారు 35 రోజులే మీరు పెడితే ఎవరు తింటారండి? బయటపడడం కోసం చంద్రబాబు నాయుడు గారు కుస్తీలు పడుతుంటే మీరు అక్కడెక్కడో కూర్చొని ఇప్పుడే చేసేయలేదు అన్ని చేయలేదంటే ఎట్లా? ఎవరైనా సంపదను సృష్టించగలిగే వాళ్ళు, గొప్ప పరిపాలన అందించగలరు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదండి. 15 లక్షల కోట్లు 4-5 నెలల్లో గాడిలో పెడతారు, అద్భుతమైన పరిపాలన అందిస్తారు, స్వర్ణ యుగాన్ని సృష్టిస్తారండి. ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడులో రాయలసీమలో రత్నాలు రాసులు పోసి అమ్మారని మనం చెప్పుకునే వాళ్ళం. జూలై నెలలో 14 రోజులకు గాను 7,000 కోట్లు అప్పులు చేశారు. నిన్న కేబినెట్ సమావేశంలో దాదాపు 5,200 కోట్లు అవి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. భ్రష్టు పట్టించిన ఈ రాష్ట్రాన్ని తిరిగి ఉద్ధరించే పనిలో ఉన్నాం, ఉద్ధరిస్తామన్న నమ్మకం ఉంది, ఆ దారిలో పయనిస్తున్నామని. రైట్. అయితే అదే నేను 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పులు అయినాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. 15 లక్షల కోట్లు ఎక్కడి నుంచి మీరు చూపిస్తారు, ఎక్కడ నుంచి మీరు ప్రూవ్ చేస్తారు, మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి ఛాలెంజ్లు ఇస్తున్నారు. 14 లక్షల కోట్లను మీరు వెతికి ఇప్పుడు మీరు అంటే అప్పులు లేదా దాని ఖర్చులు లేదా దానివల్ల మిస్ అయిన అమౌంట్లు వీడు ఏవైతే ఉంటాయో ఈ లెక్క పద్ధతులు తీసే టైంలోనే మీకు ఒక 6 నెలల సమయం గడిచిపోయేలాగా ఉంది అన్నది వాళ్ళు చెప్పేమాట. ఎందుకంటే లేని అప్పుల్ని మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది వైసీపీ వాళ్ళు వేసే ఒక కమెంట్ అవుతుందండి. నేను కూడా ఈ రోజు రేపు అన్ని అప్పుల్లో తీర్చేసి మంత్రదండం ముందే ఆమ్ ఫట్ అనేసి లేదా అబ్రకదబ్రా అని మ్యాజిక్ చేసినట్టు ఏం కుదరదండి. రాజకీయాలు మ్యాజిక్ లేవు, చేయలేవు. నిర్మాణాత్మకంగా పద్ధతి ప్రకారం చట్ట పరిధిలో శాసనాలు చేస్తూ కొనసాగుతూ ఎక్కడ ఏం చేయాలో చేస్తూ ఒక 5-6 నెలల్లో గాడిలో పెడతాం. అప్పులన్నింటిని ఈ రోజు తీర్చే ప్రసక్తే లేదు, ఎవరి వల్ల కాదు. అప్పులు అలా పెట్టి వడ్డీలు కట్టుకుంటూ అప్పులకి కొత్తగా సంపద సృష్టించుకొని అభివృద్ధి చేసుకుంటూ వచ్చి నిదానంగా జరుగుతుందండి. ఎవరైనా అంతే. ఆ ఇంటి యజమాని ఎలా పనిచేస్తారో రాష్ట్రమైనా అంతే, దేశమైనా అంతే, సమాజం ఎక్కడైనా అంతే. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అసలు ఏంటి ఈ అప్పుల గొడవ ఏంటి, మీ 14 లక్షల 15 లక్షల కోట్ల అప్పులకు సంబంధించిన డిస్కషన్ ఏంటి, సంపద సృష్టికి సంబంధించిన డిస్కషన్తో పాటు కేంద్ర ప్రభుత్వంలో మనకి ఇప్పుడు 2 పార్టీలకు ఒక అవకాశం ఉంది. అటు పార్లమెంటులో అంటే ఏదైతే రాజ్యసభలో ఒకరికి అడ్వాంటేజ్ ఉంటే లోక్సభలో మరొకరికి అడ్వాంటేజ్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం ద్వారా రాష్ట్రానికి మరింత మంచి చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వీళ్ళు వినియోగించుకుంటారు లేదన్న విషయమైన మనము చర్చను కంటిన్యూ చేస్తున్నాం. ఏదైతే ఇప్పటికే అటు ప్రతిపక్షం కానివ్వండి లేకపోతే ఇటు పాలకపక్షం కానీ చేస్తున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్ని మరింత గందరగోళానికి క్రియేట్ చేస్తున్నైతే మన విషయం మనకు అర్థమవుతుంది. మనతో పాటు పెడపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు శివశంకర్ గారు కూడా బ్రేక్ ముందే జాయిన్ అయ్యారు. ఒకసారి పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు, ఇక్కడ అంటే రెండు పార్టీలు లేకపోతే 2 పక్షాలు కలిపి ఇవాళ మొత్తానికి ప్రజల్లో ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే 15 లక్షల కోట్లు ఇప్పటికే మన మీద అప్పులు ఉన్నాయని ఓవైపు టీడీపీ పార్టీనే మాట్లాడుతూ మరోవైపు గత 14 రోజుల్లో దాదాపు 7,000 కోట్లు అప్పులు చేయడంతో పాటు మరొక 5,200 కోట్ల అప్పులు తీసుకోవడానికి ప్రాబిలిటీ ఉండేలాగా క్యాబినెట్లో ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు. ఏం జరగబోతుంది, సృష్టిస్తారా సంపద ఎక్కడ పోతుంది అన్న ప్రశ్న ఓవైపు వస్తుంటే ఆ సృష్టించాలన్నా సరే కొద్ది టైం కావాల్సిందే కదా. ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన ఈ విచ్ఛిన్నం ఏదైతే ఉందో వాటిని దాటుకొని మేము ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ టీడీపీ మాట్లాడుతుంది. ఏంటి ఈ అప్పులు
తర్వాత సంపద సృష్టి, తర్వాత మనీ మేనేజ్మెంట్, ఈ మూడింటికి మధ్యలో ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాని మీద మీరు విశ్లేషణ. ఒకటి మనం వారిని తప్పు పడతాం, మందే తప్పు. ఎందుకంటే కొత్తగా వచ్చి వైద్యం చేయట్లేదు కదా, నాతో వైద్యమే. ఈ హాస్పిటల్ నుంచి పేషెంట్ మన హాస్పిటల్కి తీసుకెళ్లారు, మన హాస్పిటల్ నుంచి పేషెంట్ ఇక్కడ తీసుకొచ్చారు. సో కొత్తగా కొత్త డాక్టరా, కొత్త ఎక్స్పర్టా, కొత్త సర్జన్ వచ్చాడా? అంతమంది అదంటే కప్పు మందు, అంతమంది అలాగే ఆ ముందుతో నువ్వు బాగుంటావు బ్రతుకుతావు చూస్తావు. అప్పులు చేసేటట్టు నువ్వు అప్పులు చేయకుండా ఉండాలి కదా. మరి మీరే చెప్తున్నారు కదా, అందరు చెప్తున్నారు కదా, మానలేరు ఎలా మాంటారు? ఎలాగ ఎక్కడి నుంచి కొత్త రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కమర్షియల్ ఎక్కడి చేస్తారు? సో ఇది పెద్ద ప్రాబ్లం మనకి. ఏమిటంటే ఇప్పుడు కనపడేది ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ రిఫైనరీ శాంక్షన్ అవుతే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టవచ్చు ఆంధ్రప్రదేశ్ లో, అది ఖర్చు పెడతారు. అలాగే కొన్ని ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతే కొంచెం తప్పకుండా ఆ ఇంపాక్ట్ ఉంటాయి, ఇంపాక్ట్ కనపడుతుంది, లిక్విడిటీ కనపడుతుంది, భూమి ధరలు పెరుగుతాయి, కొంచెం ఉద్యోగాలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అదంతా 1 year తర్వాత. కానీ ఈ థియరీ, ఈ అప్పు చేయటం మాత్రం అది మాను. ఎందుకంటే అది ఈజీ దారి 5,000 కోట్లు 10,000 కోట్లు వస్తే ఖర్చు పెట్టి. సో అది నాకు ఆ ఎక్స్పర్టీస్ వాళ్ళ దగ్గర ఉన్నదా, అది ఆప్ చేసిన ఆ పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉన్నదా, అది మరి ఉన్నదంటే నాకు కనపడట్లేదు. ఎవరో నెలపోయాక జేబులో నుంచి కొత్త సజెషన్స్ తీసుకొస్తారా, మన మొదలు పెట్టేస్తారా, ఇంకా చూడాలి. అది చెప్పినట్టుగా 4 వారాల్లో కొత్త ఫార్ములా మీద నడుస్తుంది. అది కూడా మర్యాదగా చేస్తాం. ఆ బట్టలు వస్తున్నాం, లేకపోతే నీకు షవర్ క్యాప్ పెట్టుకోకుండా దింపేసినాం, సేమ్ స్టైల్, సేమ్ ఫార్ములా, సేమ్ మెడిసిన్, సేమ్ పేషెంట్, డాక్టర్లు మారారంటే. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే అంటే గతంలో శ్రీలంకగా మారేంత స్థాయిలో మీరు ఇక్కడ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అలాంటిది ఎట్లా మీరు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది రాష్ట్రానికి అని చెప్పిన వ్యక్తులు తర్వాత అంతకన్నా 2-3 రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలను ఇప్పుడు ఆఫర్ చేసి ప్రజల నుంచి 164 సీట్లు తీసేసుకున్నారు, 10% రిజల్ట్స్ సాధించారు. అదైతే కనిపిస్తుంది మనకి. మరి ఎలా చేస్తారన్న దానికి ఓన్లీ ఒకే ఒక ఔషధం వాళ్ళు చెప్తున్న సంజీవని ఏంటి అంటే సంపద సృష్టి అనే పదం. కానీ గత 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పులతోనే రాష్ట్రాన్ని నడుపుకొని వచ్చారు, అప్పుడు కూడా రెవెన్యూ లోటు ఉంది, అలాంటిది ఇప్పుడు ఎలా చేయగలుగుతారు అనేది ఒక ప్రశ్న అయితే వైసీపీ వేసే ప్రయత్నం చేస్తుంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దానికి ఒకటి మెయిన్ థింగ్ మనం చూసేది ఏంటంటే ఈ అప్పులు లేకుండా చేసేది లేదు. రెవెన్యూ వచ్చే అప్పులు ఏం పెంచట్లేదు. రెవెన్యూ ఎలా పెంచుతాం అది ఎక్కడ చెప్పట్లేదు. పోలవరం చేసేయండి, అమరావతి చేసేయండి, ఏంటి కొత్తగా ఈ ఆంధ్రప్రదేశ్ కి కొత్త రిలీఫ్ ఎక్కడ వస్తుంది? ఒక అదే ఎడ్యుకేషన్ సొసైటీ చేద్దాం, ఒక ఎడ్యుకేషన్ మీద స్కిల్ అందరికి ఇద్దాం, మనం పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్దాం, యాపిల్ కంపెనీలు ఆ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తే 1,00,000-2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మంచి ఆ ఎఫర్ట్ కనపడలేదు. పాత ఫార్ములా మీద వెళ్తుంది. మరి కొత్తగా ఏదో చేసేస్తారు అని అంటే వెయిట్ అని చూడు. కానీ అంత పాత మంత్రులు, పాత మొహాలు, పాత కనపడుతున్నాయి. సో మరి కొత్తగా ఏం చేస్తారో మనం వెయిట్ చేసి చూడాలి. ఎస్ శివశంకర్ గారు, మొత్తానికి పాలన ప్రారంభమై 35 రోజులు కాలేదు, బట్ అంతలోనే మీరు ఎందుకు ఇంతగా అంటే ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే ఫెయిల్ అవుతోంది అనే విధంగా మీరు స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్న అయితే, మరొక కీలకమైన ప్రశ్న మీరు ఇప్పటికే అంటే వాళ్ళు ఇప్పటికే శ్వేతపత్రాలను రిలీజ్ చేసే క్రమంలో మీరు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు, మీ పార్టీ లేకపోతే మీ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్న వెంటనే ఎందుకు మీరు దానికి తడుముకుంటున్నారు అనేది ఒక ప్రశ్న టీడీపీ నుంచి వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఒకటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తా ఉంది. ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు అనేటువంటిది కూడా తెలుసు. సూపర్ 6 పథకాలని లేకపోతే ఇదని ముగ్గురు కలిసి మేము చేస్తాము, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేస్తే కనుక శ్రీలంక అవుతుంది అనేటువంటిది వాళ్ళ మీడియా ద్వారా చెప్పి శ్రీలంక అయితే అప్పులు చేయము, సంపద సృష్టిస్తాము మేము అప్పు చేయము, శ్రీలంక అవుతుంది అనేటువంటిది అయితే వాళ్ళ యొక్క మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. ప్రధానమైనటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే, అయ్యా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి పథకమే కదా, ఇప్పుడు కొత్త పథకం కాదు, అది ఆన్ గోయింగ్ పథకం. వాళ్ళు దానికి ఎన్హాన్స్ చేసి చెప్పారు. 2 కాదు, 3 కాదు, 4 కాదు అని సవాల్ విసురుతూ
ఒక్కొక్కరిని వేసేసి సవాల్ పాట వాడతారు. పల్లెల్లో ఎలా ఉంటుందంటే 10 రూపాయలు ఒకటి 20 రూపాయలు 20 రూపాయలు లేదా 30 రూపాయలని అలా చెప్పినట్టు 15,000 కాదు 30,000 45,000 60,000 ఎంతమంది ఉంటే చెప్పారు. కాబట్టి ఇప్పుడు స్కూళ్ళు తెరిచారు. పిల్లల యొక్క స్కూల్ యొక్క వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే వాళ్ళ యొక్క స్కూళ్ళకి ఇవ్వమని చెప్పి ఆ యొక్క తల్లికి వందనం అన్నారు కదా, దాన్ని క్లియర్ గా అమలు చేయమని చెప్పి ప్రెజర్ పెడుతున్నాము. రెండవది, ఏదైతే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిందో దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడాను వాళ్ళ యొక్క రైతు భరోసా పార్ట్నర్ గా వాళ్ళకి ప్రధానమంత్రి సంబంధించినటువంటి వేశారు. మీరు 20,000 రూపాయలు ఇస్తామన్నారు రైతులకు అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ సీజన్ అయ్యేసి ఇత్తనాలు కొనుక్కోవడానికి దుక్కి దున్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. ఇంకొకటి, అప్పులు చేశారు, మీరు అది చేశారు, సంపద సృష్టిస్తాము, మేము మా దగ్గర ఒక మంత్రదండం ఉంది, అబ్రకు దబ్రా అనేటి విధంగా మేము చెప్తామని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. ఈ రోజు ప్రభుత్వం మేము దిగిపోయే నాటికి 5,450 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టి మేము వెళ్ళాం. 5,450 కోట్ల రూపాయలు ఖజానాలో. 2019లో మీరు గుర్తుంటే ఉంటది, గూగుల్లో సెర్చ్ చేయండి. అప్పటి ఆర్థిక మంత్రిగా చేసినటువంటి నెంబర్ 2 వాళ్ళ యొక్క పార్టీలో యనమల రామకృష్ణ ఏం మాట్లాడారు, ఈనాడు పత్రికలో ఏమొచ్చింది, 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది, వీళ్ళ ముఖం చూసి ఎవరు అప్పిస్తారు, అప్పు కూడా అన్ని కూడా చేశాము, ఇవ్వలేని పరిస్థితి, జీతాలు ఎలా ఇస్తాడు అని ఎటకారంగా వ్యంగ్యంగా చూసినటువంటి రోజులు. కానీ మేము అలా కాదు, దిగిపోయే నాటికి ఎక్కడ కూడా బీద ఏడుపులు ఏడ్చలేదు, ఆ అరుపులు లేవు, అయ్యా మంది లేదు పరిస్థితి, అయ్యా బాగలేదని ప్రజలను డిసప్పాయింట్ చేయలేదు. మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో కానీ అదే మీరు 5,450 కోట్లు మీరు అన్న ప్రకారం 5,450 కోట్లు మీరు అక్కడ ఖజానాలో పెట్టారు. కానీ బట్ చెల్లించాల్సినవి మీరు అప్పటికే ఉన్న ఏదైతే కాంట్రాక్టర్ల బిల్లు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో సృష్టించాల్సిన సంపద లేకుండా సృష్టించే అవకాశాలని ఉన్న అమరావతి లాంటి ప్రాంతాన్ని మీరు చంపేసి పోలవరం లాంటి దాన్ని పూర్తి చేయకుండా మీరు వెళ్ళిపోయి ఇవాళ మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అన్నది టీడీపీ నుంచి వచ్చే ఒక ప్రశ్న. ఒకటి మీరే ఒకసారి గమనించండి, వాళ్ళు కొత్తగా ఇందాక పెద్దలు పుల్లారావు సార్ చెప్పాడు, ఇక్కడేం పేషెంట్ ఏం కొత్త కాదు, అక్కడే స్టేట్ కొత్త కాదు, వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది, అప్పులు కొత్త కాదు. డాక్టర్ ఇది కూడా పాత డాక్టరే, స్టెథోస్కోప్ మార్చారు, ఈయన డాక్టర్ ఎక్కాడు, చక్కగా చెప్పాడు. ఈ డాక్టర్ తెలియకుండా ఉన్నారు, అంత అమాయకంగా ఇది నాశనం చేశారు. అదే శ్వేతపత్రాలు అనేది, శ్వేతపత్రం అనే దానికి ఇజ్జత లేకుండా పోయిందండి. శ్వేతపత్రం అంటే ఏంటి ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. బ్రిటన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది అనుకుంటే 18s లో. ఎలా అంటే శ్వేతపత్రం క్లియర్ గా అయ్యా రాష్ట్రం ఏదైనా బ్లూ ప్రింట్ లాంటిది, ఇది పరిస్థితి, మేము ఇది చేయబోతున్నాము, ఇలా చేయబోతున్నాం, 5 ఏళ్లలో ఈ రాజధాని ఇలా స్టేజ్ వైజ్ చేస్తాము, పోలవరం ఇలా చేస్తాము. శ్వేతపత్రం ద్వారా మీరు మిగిల్చిపోయినది మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వీళ్ళు రియలైజ్ చేస్తున్నారు. శ్వేతపత్రం ద్వారా ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళు చెప్పింది ప్రోగ్రెస్ రిపోర్ట్ అనలేదని శ్వేతపత్రం అన్నారు. శ్వేతపత్రమే, శ్వేతపత్రం అంటే కదా 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, మీరు మార్క్ షీట్ మేము ఇలా చేయబోతున్నాము, దీనికి కంక్లూజన్ చెప్పాలి. అంతేగాని విలేకరు ఎవరు అడిగితే పోలవరం అంటే మనకేం తెలిసి ఎప్పుడైపోతుందో, రాజధాని గురించి విలేకరు అడిగితే ఏమంటారు, మీరు చెప్పండి అయ్యా ముఖ్యమంత్రి అనుకుని ఎప్పుడు చేస్తారు అంటే క్లారిటీ లేదు, ఏమీ లేదు. ఒకటి సార్ నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు అప్పులు అనేసి అంటున్నారు కదా, 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లని. నిర్మలా సీతారామన్ ఎవరు సార్? ఎన్డీఏలో భాగస్వామి కదా, ఇలా కూటమి ప్రభుత్వంలో కదా, గత 5 సంవత్సరాలు ఆమె కదా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఫైనాన్స్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తెలియకుండా అప్పులు చేయడానికి బ్యాంకు టు బ్యాంకే ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ఏదో ఇవ్వండి సార్ అంటే పుల్లారావు సార్ని అడిగితే ఏదో ఇదిగోయా మా ఇంట్లో సూట్ కేసు ఉంది, ఒక 10 లక్షలు క్యాష్ తీసుకో అనేటువంటి దాపరికాలు ఏముండవు కదా. ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా, ఏ అప్పు అయినా కూడాను. ఆమెనే క్లియర్ గా ఫైనాన్స్ మినిస్టర్ గారే అయ్యా 4,50,000 కోట్లే కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చుకున్నారు. ఒకటి 4,50,000 కోట్లే అంటే 14 లక్షలు 15 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థిక మంత్రి మీ వాళ్ళే కదా, ఆర్థిక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇప్పించగలరా? ఇక్కడ ఒకసారి పుల్లారావు ఒకసారి టచ్ చేసి మళ్ళీ సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి చెప్పడం కాదు, ఏదో తలా ఒక మాట ప్రజల్ని కంక్లూడ్ చేయడము, గందరగోళం చేయడము, సూపర్ 6 కానీ మేనిఫెస్టో కానీ ఎగరగొట్టడానికి ఏంటంటే బీదర్పులు అరిచేసి అయ్యో ఏం లేవు, జగన్మోహన్ రెడ్డి గారు అంతా తీసుకెళ్లారు, మా చేతిలో ఏం లేదు, మీరు అడ్జస్ట్ కావండి, ఇదిగో మేము 100 రూపాయలు చెప్పాము, ఓ 10 రూపాయలు ఇదిగోండి అనేటువంటి ఆలోచన తప్ప సిన్సియారిటీ లేదు, చిత్తశుద్ధి లేదు. నిర్మలా సీతారామన్ గారు అబద్ధాలు చెప్తున్నారా? వాళ్ళు చెప్పాలి. రైట్ పుల్లారావు గారు, ఇక్కడ ఇదే ప్రశ్న వస్తుంది. ఓవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అంటే గత హయాంలో కూడా ఆమె ఉన్నారు, ఇప్పుడు ఆమె ఉన్నారు, ఆమె చెప్తున్న లెక్కలకి టీడీపీ వాళ్ళు చెప్పాలనుకుంటున్న లెక్కలకి వాళ్ళ పార్టీ ఆవిడ. ఇంకోటి అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీ ఆవిడే. రైట్
సో ఆమె చెప్తున్న లెక్కలకి ఒక తేడా ఉంది. సో అందుకని వీళ్ళు ధైర్యంగా ఛాలెంజ్లు విసురుతున్నారు. సరే ఇప్పుడు శివశంకర్ గారు చెప్పిన మొత్తం స్టేట్మెంట్ వైసీపీ అఫీషియల్ స్టేట్మెంట్గా మనం తీసుకున్న తర్వాత కూడా మనం చూస్తే ఏంటంటే, మేము గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు మాకు ఇచ్చిన పరిస్థితుల కన్నా మేము బెటర్ సిచ్యువేషన్లో ఇవాళ ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వానికి అధికారం వచ్చింది అనేది ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ అప్పులు, ఈ కన్ఫ్యూజను, దాన్ని ఎలా చూడాలంటారు? ఒకటి, నిర్మలా సీతారామన్ గారు కూడా కొత్త డాక్టర్ కాదు, పాత డాక్టర్. ఆయన 5 సంవత్సరాలు ఒక పాట విన్నది, ఇప్పుడు కొత్త మ్యూజిక్ వింటాను. అదేం తెలియనట్టుగా ఆయన కూడా ఒక బాండ్ అయితే ఇప్పుడు చెప్తూ లేడీ కాబట్టి మ్యూజిక్ ఇప్పుడు మ్యూజిక్. సో ఆయన కూడా ఏం తెలియనట్టుగా అమాయకంగా ఆశ్చర్య దూరంగా కలిపెట్టి చూస్తుంది. నరేంద్ర మోడీ గారు అందరూ చేశారు, ఏదో చేయాలి తప్పలో ఒకటి రిఫైనరీ ఒకటి వస్తుంది, కొన్ని డబ్బులు వస్తాయి, అవన్నీ మామూలుగా. నేను చెప్పేది మన వ్యక్తులు ఎవరో బాధపడిపోదు. నేను చెప్పిన తక్కువ అంటే ఆయన ఫస్ట్ వన్ టు సే ఐఎమ్ సారీ. కానీ మార్పు అనేది నేను చెప్పే తప్పే చెప్పి కొత్త డాక్టర్లు వేసుకొస్తే కొత్త వైద్యం చేస్తాం. ఆ పాత డాక్టర్లు పెట్టుకుని ఫైనాన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నువ్వు డబ్బును మార్చాలి, నువ్వు డబ్బును కొత్తగా తీసుకురావాలి, ఆ సంపద చేయాలంటే యూ నీడ్ బెటర్ డాక్టర్స్, నా వ్యూ అని. అంత వాళ్ళని పెట్టేసి అంత ముట్టులు వేస్తే మీకు తెలుసు, నాకు తెలుసు ఏమవుతుంది. సో కొత్త మెడిసిన్ కావాలి, కొత్త డాక్టర్ కావాలి. రైట్. సుధాకర్ రెడ్డి గారు, మొత్తానికి పేషెంటు మనకి ప్రాబ్లము అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి, కానీ డాక్టర్ పాత అయినాయి కాబట్టి కొత్తగా చికిత్స ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్న ఉంది. సో అంతకుముందు 2014 నుంచి 19 ఏం జరిగిందో 24 నుంచి 29 అదే జరగబోతుంది అన్న అనుమానం అయితే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఏమంటారు సార్? పుల్లారావు గారు చెప్పిన మాట కరెక్టే సార్. పుల్లారావు గారు ఆర్ఎంపీ డాక్టర్లు లేదా పాత డాక్టర్లే, సాంకేతిక ప్రగతి పెరిగిందంటే కొత్త మందులు వచ్చాయి. అప్పుడు ఉన్న డాక్టర్లే కోవిడ్ వచ్చినప్పుడు బాగు చేశారు. ఆ పాత డాక్టర్లే, ఆ పాత సైంటిస్టులే కోవిడ్ కి వ్యాక్సిన్ కనుక్కున్నారు. అది మేధస్సు వికసిస్తూ పోతుంది. మీరు నేను చిన్నప్పుడు ఆపరేషన్ కత్తితో కోసి కుట్లేసేవాళ్ళు, ఈ రోజు అవేమీ లేవు. చాలా మార్పులు వచ్చాయి. అప్డేట్ చేసుకోవడమే, జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోగలిగిన సత్తా ఉన్న వాడిని దూరదృష్టి కలిగిన నాయకుడు అంటారు. వీళ్ళు మన శివశంకర్ గారు వాళ్ళ బ్యాచ్ మాదిరి ఎర్రచందనం అమ్మేది రాజకీయం, దొంగతనాలు చేసేది రాజకీయం, అక్రమాలు చేసేది రాజకీయం, ఇవి రాజకీయం అనుకునే వాళ్ళు వేరు. శివశంకర్ గారు మిమ్మల్ని ఎందుకు ఓడించారు? 98% వేస్తే మీ అంత దుర్మార్గపు పరిపాలన ఈ రాష్ట్రంలో లేదు. జనం బిక్కుమంటూ భయంతో బతికారండి. ఎక్కడ మీ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు పారిపోయి బెంగళూరులో ఉన్నారు. వీధుల్లో తిరగమనండి. మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీధుల్లోకి రమ్మనండి. మీ రోజాని వీధుల్లోకి రమ్మండి. పారిపోయి ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ దొంగల్లాగా మీరు మాట్లాడితే ఇబ్బంది ఏం లే. నాకు చాలా ఓపిక. మీరు వచ్చి ఎట్లా తీరుస్తామంటే మీకు చెప్పాలనా? అంటే పేషెంట్ వచ్చి శివశంకర్ గారు వేసిన ప్రశ్న ఏంటంటే, లేకపోతే సైంటిస్టా ఏమి? ఆ డాక్టర్ కొత్త మందులు. చంద్రబాబు నాయుడు గారు పాత డాక్టరే. అయితే మీరు మీ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని తల్లికి వందనం అవన్నీ పెట్టుకొని అద్భుతమైన పరిపాలన అందిస్తారు. 3 నెలలు ఆగండి. మంది జైళ్లలో కూర్చునే రోజులు కూడా వస్తాయి. దోపిడీ చేసిన వాళ్ళు అందరూ కూడా జైళ్లలో చక్క భజన చేసుకోవాలి. విజయసాయి రెడ్డి మాదిరి అడ్డదిడ్డం పనులు చేసే వాళ్ళు ఎవరు లేరు మాకు. ఆయన దాన్ని కూడా మీరంతా ఎందుకంటే శివశంకర్ మీరు చూస్తే మంచి వ్యక్తిగా ఉన్నారు, పిల్లోడు బాగున్నారు, ముచ్చటగా బొక్కలు గెక్కలు, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారంటే అంటే వాదించాలి కానీ అద్భుతమైన పరిపాలన చూడాలి. ఒకసారి రెస్పాండ్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను మళ్ళీ ఒకసారి. శివశంకర్ రెస్పాండ్ అవ్వండి ఒకసారి ప్లీజ్. అన్న, ఇప్పుడు మేమేమి తొందరపడలేదన్నా, మేమేం తొందరపడలేదు. టైం తీసుకోండి, ఒక మార్గదర్శకాలు ఇవ్వండి. తల్లికి వందనం అనేది జీవో ఏమి ఇచ్చారో దానికి క్లారిటీ అడిగాము. ఇంకోటి మీరు అన్నట్టన్నా 2000 అదే జనము అమలు చేసింటే హామీలు పారిపోతున్నారు, లేకపోతే చిత్తుగా ఓడించారన్నారు కదా అన్న. మేము మొదటిసారి వచ్చాము, చేశాము, మాకు 40% ఓట్లు వచ్చాయన్న. మీరు 3వ ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 నుంచి 19లో ఒకటేసారి మొదటిసారికే మాకు
ఏమన్నా 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని తరుముతే అన్నా కోవిడ్ వచ్చినా కూడా 3 ఏళ్ళు నా తండ్రి కొడుకు హైదరాబాద్ లో ఉన్నారన్నా, ఏ రోజు రాష్ట్రంలో అడుగు పెట్టలేదన్నా. దాన్ని ఏం సమర్థించుకుంటారన్నా మీరు? మీరేం సమర్థించుకుంటున్నారన్నా? మీరు అన్నిటి ప్రకారం అన్నా మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. పారిపోయారు ప్రజలు చిత్తుగాని మిమ్మల్ని 2019లో చిత్తుగా ఓడించింది మర్చిపోయారన్నా? అంత పెద్ద మేధావిని మీరు అంటున్నారు కదా, అప్డేటెడ్ డాక్టర్లు, ఆయన ప్రపంచం అంతా తెలుసున్నారు కదా, ఆ డాక్టర్ని అన్న 23 సీట్లకు పరిమితం చేశారా లేదా అన్న? తర్వాత మీరు అన్నట్టు చట్టపరంగా మేము ఎదుర్కొంటామన్నా. 11 సీట్లు వచ్చిన వాళ్ళు ఇది అంటే అవునన్నా అన్నారు కదా మీరు, తోపులు తురుంకాన్లు అన్నారు కదన్నా, మరి ప్రపంచాన్నే మేమన్నారు, చక్రాలు తిప్పిన ఢిల్లీలో అన్నారు కదన్నా. కన్క్లూజన్ వైపు వెళ్దాం. రెండవది అన్నా, మీకు మంచి అవకాశం వచ్చింది. కేంద్రంలో మీ చేతుల్లో వాళ్ళ జుట్టుంది. ఈ రోజు బీహార్ లో నితీష్ కుమార్ ధైర్యంగా మగాటిలాగా, అంటే మిమ్మల్ని రెచ్చగొట్టట్లేదు చెప్తున్నాను, ప్రత్యేక హోదా కావాలంటున్నారు. మీరు సాధించండి అన్నా, మేము మీతో తోడుగా ఉంటాము. అడగండి ప్రత్యేక హోదా. ఆ ప్రశ్న ఆ డిస్కషన్ చేయాలి. ఆ డిస్కషన్ వైపు వెళ్ళాలి మనం. ఎందుకు పెడుతున్నారన్నా? ఈ రోజు భయపడి అప్పులు బయట పెట్టాలని అన్న. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీకు తెలియదు కాదు, మాకంటే పెద్దలు రాజకీయం మీకు అనుభవం ఎక్కువే ఉంటది. పుల్లారావు అన్న ఉన్నారు. ఇంతవరకు 29 రాష్ట్రాల్లో గాని కేంద్రంలో గాని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎవరు కూడా ప్రవేశపెట్టలేదన్నా. ఈ రోజు మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎందుకు అంటే అలొకేషన్స్ ఇవ్వాలి, తల్లికి వందనం ఎంత ఇవ్వాలి, దీనికి ఎంత ఇవ్వాలి, అప్పులు ఎంత ఇవ్వాలి క్లియర్ గా చెప్పాలి. కాబట్టి భయపడి అన్నా మీరు అన్నారు కదా, అప్గ్రేడెడ్ డాక్టర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారన్నా. నిజంగా నార్మల్ బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదన్నా మీరు? కన్క్లూజన్ సుధాకర్ రెడ్డి గారు, రెండు కీలకమైన ప్రశ్నలు. మొదటిది కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ అనుకున్నప్పుడు అవే స్కీములు మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు డాక్టర్ పేషెంట్ కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక్కొక్క డాక్టర్ దృష్టికోణం ఒక విధంగా ఉంటది. నేను సైకాలజిస్ట్ ని, ఫార్మసిస్ట్ ని, జర్నలిస్ట్ ని, యోగా థెరపిస్ట్ ని చాలా అన్ని కలగలిపి చెప్తున్నాను. అదే నేను కూడా పుల్లారావు గారి లాగా 80 నుంచి అక్రిడేటెడ్ రిపోర్టర్ ని, జర్నలిస్ట్ ని, కాలమిస్ట్ ని. ఇవన్నీ ఓటాన్ అకౌంట్ ఎందుకు, ఫుల్ బడ్జెట్ కాదు, ఏది ఎందుకు చేయాలో తెలిసినోడండి డాక్టర్. ఇప్పుడు మీరేమంటే అయితే ఒక ఫైనల్ కంక్లూజన్ చెప్పండి. ఎందుకు పెట్టాలి, సెలైన్ ఎందుకు పెట్టారు, రక్తం ఎందుకు, రక్తం పెట్టాలా, సెలైన్ పెట్టాలా, వెంటిలేటర్స్ లో పెట్టాలా మేము చూసుకుంటాం. మీరు బయట నుంచి చెప్పాల్సిన పనిలే. 11 సీట్ల డిస్కషన్ ఇప్పుడు ఇక్కడ సుధాకర్ రెడ్డి లాస్ట్ పాయింట్ ప్లీజ్. డాక్టర్ కి ఇది అన్నా ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు పెద్దలు. ఇది పొలిటికల్ సిస్టమ్ అన్నా, మీకు తెలియంది కాదు. మేనిఫెస్టో అనేదే ట్రీట్మెంట్ అన్నా, మేనిఫెస్టో అమలు చేయడమే. డాక్టర్లు అది ఇది ఏదో అది చెప్పడం ఏంటంటే, పుల్లారావు గారు వేదవేదం చెప్పారు కానీ మా ఇష్టం వచ్చినట్టు చెప్తాం, మేనిఫెస్టో ఎగరగొడతాము, మేము చెప్పింది చెయ్యమంటే కనుక ఇది ఒప్పుకోరన్నా. ప్రజాస్వామ్యంలో రాజకీయము డాక్టర్ కి దీనికి సంబంధం కాదు. ఇంకా సిగ్గు గురించి మాట్లాడతావా? ఎవరి సిగ్గు ఏంటో జనాలకు తెలుసన్నా, ఎవరి మానం ఏంటో జనాలకు తెలుసన్నా, సుధాకర్ రెడ్డి కంక్లూజన్. మీరు సరే అవన్నీ కారణాలు పక్కన పెట్టి తల్లికి వందనం. సుధాకర్ రెడ్డి గారు చంద్రబాబు లోకేష్ ఎక్కడున్నారన్నా? హైదరాబాద్ లో ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు హైదరాబాద్. రైట్ ఆ డిస్కషన్ నుంచి మన పాయింట్కి వెళ్దాం. సుధాకర్ రెడ్డి గారు, శివశంకర్ గారు, మన పాయింట్కి వెళ్దాం, కన్క్లూడ్ చేద్దాం. మన పాయింట్కి వెళ్దాం, కన్క్లూడ్ చేద్దాం. శివశంకర్ గారు, సుధాకర్ రెడ్డి గారు పాయింట్ కన్క్లూజన్కి వెళ్దాం. అయితే సుధాకర్ రెడ్డి గారు ఈ పాయింట్ చెప్పండి. మీరు పబ్జీ గేమ్లు ఆడుకునే దానికి మీకు ఇస్తే ఆ పబ్జీ గేమ్ల ఆ పసివాడి ఆడ రైట్ మనం ఆ డిస్కషన్ లోకి వెళ్ళొద్దు. సుధాకర్ రెడ్డి ఒక పాయింట్ చెప్పండి. మీరు ఫైనల్ పాయింట్ మీరు చెప్పండి. ఫైనల్ పాయింట్. సోనియా గాంధీ గారు భయపడలేదన్నా, మీరెత్తన్నా మాకు. రైట్ రవికుమార్ గారు రైట్ ఇంకా డిస్కషన్ డిబేట్ అవుతుంది. ఫైనల్ పాయింట్. రైట్ సుధాకర్ రెడ్డి గారు, శివకర్ గారు ప్లీజ్.
భయము, సిగ్గు, లజ్జ, మానవ హీనం ఏమైనా ఉంటే కదా కిరాతకుడు రైట్ రైట్ రాక్షసుడికి రైట్ 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 కన్క్లూడ్ చేద్దాం రవికుమార్ గారు కన్క్లూడ్. నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిట్టించాలనుకుంటున్నారు. అందుకే డిస్కషన్ డివైడ్ అవుతుంది. రవికుమార్ గారు ఫైనల్ పాయింట్ ఇక్కడ రైట్ అసెంబ్లీలో టీడీపీ బలంగా ఉంది, అలాగే పార్లమెంట్ లో కూడా బలంగా ఉంది. బట్ పార్లమెంట్ లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వైసీపీ సహకారం కూడా బీజేపీకి అవసరమైన సిచ్యువేషన్ లో ఇవాళ ఉంది. కొన్ని కీలకమైన బిల్లులు తీసుకురావాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి వెళ్ళడం ద్వారా సాధించుకునే అవకాశం, నిధులు సాధించుకోవడం కానివ్వండి, మీలోని సాధించుకునే అవకాశం ఎలా ఉండబోతుందంటారు? వీళ్ళకి ఏం సజెషన్ ఇవ్వాలంటారు రవికుమార్ గారు? ఇందాకలండి మనం హాఫ్ అన్ అవర్ నుండి కూడా మన డిస్కషన్ అదే నడిచిందండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అంత సానుకూలమైన వాతావరణం ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తాలూకు వ్యవహారాన్ని గత 10-15 ఏళ్ల నుండి నిశ్చితంగా పరిశీలిస్తున్నాం కాబట్టి వాళ్ళ అవసరమైతే 30 మంది ఎంపీలను కొనేస్తారు డిసెంబర్ తర్వాత. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు స్పీకర్ తెలుగుదేశంకి ఇవ్వకపోవడానికి కారణం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నాకైతే అదే అనుమానం ఉంది. డిసెంబర్ వరకు చూసా 30 మంది ఎంపీలను బీజేపీ కొనేసిందే అనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమవుతుంది? అపరిమిత పాత్ర అవుతుంది. సో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత అవసరం. ఇప్పుడు శివశంకర్ గారు చెప్పినట్టు ప్రత్యేక హోదా మీద మీరు డిమాండ్ చేయండి, మేము సహకరిస్తామని అంటున్నారు కదా, మరి మీరు సహకరించండి, స్లోగన్ తీసుకోండి ప్రత్యేక హోదా అనే అంశాన్ని. బట్ ఒక్కటైతే ప్రజలైతే ప్రత్యేక హోదా అంశాన్ని అయితే పెద్దగా విషయం అనేది గత 2 ఎలక్షన్లో మనం చూస్తున్నాం మనం ఆల్రెడీ. 19 తర్వాత అయిపోయింది, 24 నుంచి ఇంకా దాని గురించి డిస్కస్ చేయడం కూడా వేస్ట్. అయితే పుల్లారావు గారు ఫైనల్ పాయింట్, రెండు పార్టీలకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఒకరు రాజ్యసభలోను మరొకరు లోక్సభలోను అడ్వాంటేజ్లో ఉన్నారు కాబట్టి ఇద్దరూ కలిసి వెళ్ళడం ద్వారా రాష్ట్రానికి మంచి చేసే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలా వెళ్ళే అవకాశం ఉంటుందన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిలో ఒక అనుమానం అయితే డెఫినెట్లీ ఉంది. బట్ వెళ్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. పుల్లారావు గారు, రాష్ట్రానికి బీహార్ ఎన్టీ ఆంధ్రాకి కావాల్సింది ఇస్తారు, అదేం పెద్ద డౌట్ చేయట్లేదు. ఈ బడ్జెట్ లో వాళ్ళకి కావాల్సింది ఇస్తారు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ కూడా ఉన్నాయి, రాజకీయ అవసరం ఇస్తారు. వాళ్ళు వెళ్ళి ఇద్దరు అడిగితే ఒకటి మాత్రం చెప్తున్నారు, బెదిరింపులు మాత్రం కుదరవు. ఎందుకు బెదిరింపులు కుదరవు అంటే బీజేపీకి 240 వచ్చినాయి, వాజ్పేయికి 190, కాంగ్రెస్ పార్టీకి 200. సో ఇది పెద్ద సంఖ్య. పార్లమెంటరీ డెమోక్రసీలో 242 రావటం చిన్నది కాదు, చాలా పెద్ద సంఖ్య నేను భావిస్తున్నా. మెజారిటీ రాలేదనుకోవటం కరెక్ట్ కాదు. 50 మంది బయట సపోర్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ 4తో వస్తారు, ఇంకో 50 మంది. ఇది పెద్ద సంఖ్య. గవర్నమెంట్ ఏం వీక్ గా లేదు, గవర్నమెంట్ అది చేస్తారు. ఇది నేనేం చేయనట్లేదు, ఎందుకంటే వాళ్ళు బీజేపీ చేద్దాం, ఆంధ్రాకి మనకి 21 సీట్లు వచ్చినాయి, తెలంగాణలో 8 వచ్చినాయి, మంచిగా వచ్చినాయి, చేస్తారు. దాంట్లో నాకేం డౌట్ లేదు. కానీ ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతారు చాలా కీలకమైన ప్రశ్న తీసుకెళ్తారు అది మాత్రం నేను అన్నమాట మర్యాదగా చెప్తున్నా. కొత్త స్కిల్స్ లేవు, కొత్త స్కిల్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే రవికుమార్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం పార్టీలు ఏం మాట్లాడుతున్నాయని పక్కన పెడితే మాత్రం ప్రజలకు మంచి జరగాలైతే మనందరం కోరుకుంటాము. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మీ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారా, లేకపోతే అప్పులకు సంబంధించిన డిస్కషన్ చేస్తారా చేయండి, కానీ ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ షో, రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.